తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వీరలంకపల్లిలో కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బయట ఆడుకుంటున్న ఉమామహేశ్వరిపై ఒక్కసారిగా కుక్కల గుంపు దాడి చేశాయి. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవ్వడంతో బాలికకు తొట్టిలో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే బాలికను కుక్కలు కరిచేశాయి. భుజం, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉమామహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాఠశాల వద్ద కుక్కలు స్వైర విహారంపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు బడికి వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శునకాల బెడద నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. నిన్న 7 years old ఉమా అనే పాప వీరలంకపల్లి గురుకుల హాస్టల్లో చదువుతుంది. నిన్న ఈవినింగ్ పాప గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఒక కుక్క వచ్చి కరిచిందంట. అయితే వెంటనే వాళ్ళు టీచర్స్ నా దగ్గర తీసుకొచ్చారు. నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు హాస్పిటల్కి, గోకవరం హాస్పిటల్కి. అయితే చూస్తే గాయాలు మాత్రం ఒక 2-3 చోట్ల కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. అయితే మేము ఆ కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ చేసేసాము. అయితే కొంచెం గాయాలు ఎక్కువ ఉండవల్ల ఒక 5 days హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి ప్రస్తుతానికి దానికి ఫర్దర్గా కావాల్సిన ఇంజెక్షన్స్ అవి ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. సో పేషెంట్ కండిషన్ తర్వాత ఫర్దర్గా ఎలా ఉంటుందని వాళ్ళ పేరెంట్స్కి తర్వాత టీచర్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ప్రస్తుతానికి అయితే పాప హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే కండిషన్ స్టేబుల్గానే ఉంది.